రన్నింగ్ కామెంటరీ 19 గురించి సాధ్యం గురించి మాట్లాడమనండి. గురించి యాజమాన్యాల గురించి దయచేసి వద్దు, మన పాయింట్ లోకి వచ్చేయండి. మీరు సార్ మీరు పాయింట్ లోకి వచ్చేయండి. రాజీవ్ గాంధీ గారు చెప్తున్నా, బ్రహ్మనాయుడు గారు తెలుగుదేశం వారు మాట్లాడినా, జనసేన గాంధీ గారు మాట్లాడినా, కొన్ని అంశాలు వారితో నేను విభేదించినా, నాకు నొప్పి ఇబ్బంది కలిగినా నోరు మూసుకుని నేను తగ్గి కూర్చున్నాను. డిబేట్ లో ఉండే వాడికి ఓర్పు సహనం ఉండాలి. మాట్లాడతాను. ఇప్పుడు నేను మాట్లాడతాను. పార్లమెంటరీ భాషలో నిప్పు కణికల్ లాంటి ప్రశ్నలు మీ మీదకి దూసుకొస్తాయి. ఓర్పు సహనంతో మౌనం వహించి మీ టర్మ్ వచ్చినప్పుడు మీరు మాట్లాడండి. అప్పుడు దాకా దయచేసి మౌనంగా ఉండమని నేను వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఒకటి. రెండు, గాదే గారు మాట్లాడుతూ మంచి మాట అన్నారు. ఇప్పుడు నేను ఉదాహరణకి నేను కూడా అడ్వకేట్ నే. ఒకవేళ చంద్రబాబు గారికి ఒంటి నిండా రోగాలు ఉన్నాయి, ఆయన ఆ కారణం వల్ల అప్పుడు ఏడిచారు అని నేను అన్న మాట తెలుగుదేశం పార్టీ యొక్క అధికార ప్రతినిధి గారికి బాధ ఇబ్బందిని కలిగిస్తే దానికి నేను చేసేది ఏమీ లేదు. ఎందుకంటే కోర్టు వారికి మాకు ఈ రోగాలు ఉన్నాయి, పోనీ ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డికి మెంటల్ ఉంది, జగన్మోహన్ రెడ్డికి పిచ్చి ఉంది, జగన్మోహన్ రెడ్డికి ఎది ఉంది, జగన్మోహన్ రెడ్డికి పిచ్చి ఉంది, జగన్మోహన్ రెడ్డి పిచ్చి ఉందండి, జగన్మోహన్ రెడ్డికి పిచ్చి ఉంది, జగన్మోహన్ రెడ్డికి మెంటల్ ఉంది, పిచ్చి ఉంది, మెంటల్ ఉంది. దయచేసి ఆగండి, దయచేసి. రాజీవ్ గాంధీ గారు సరే ఆ రోజు బెయిల్ పొందటానికి వారికి శారీరక మెన్షన్ చేశారని అందరూ తెలుస్తుంది కదా, వదిలేసేయండి సార్. ఆ ఎపిసోడ్ వదిలేసేయండి, మీరు సూపర్ 6 లోకి రండి. మాట ఇప్పుడు గాదే గారు మాట్లాడిన కొన్ని అంశాలు ఉన్నాయి. ఆయన ఏం చెప్పారు చాలా చక్కగా, రాజకీయ నాయకులు ఉన్నది ఫ్రీ బిల్ పంచడానికి కాదు. ఎస్, ఐ డు యాక్సెప్ట్. యాజ్ ఎ యంగ్స్టర్, యాజ్ ఎ ఎడ్యుకేటెడ్, యాజ్ ఎన్ అడ్వకేట్, రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపేటటువంటి తీరుతెన్నులు కూడా నాయకులకు అవసరం. అది వయసు రీత్యా ఎక్స్పీరియన్స్ వచ్చేదాన్ని బట్టి కాదు, తెలివితేటల రీత్యా కూడా చేసేటటువంటి పరిస్థితులు, శక్తి సామర్థ్యాలు ఉంటాయి. ఏ నాయకుడు మరి సోకాలు చెప్పుకునే 40 ఏళ్ళ ఇండస్ట్రీ కదా, ఎన్ని మెడికల్ కాలేజీలు తెచ్చారు? మేము 5 ఏళ్ళ సురేంద్ర గారు దయచేసి ఆగండి సార్, దయచేసి ఆగండి సార్, దయచేసి సురేంద్ర గారు దయచేసి ఆగండి సార్. మీరు కూటమి నుంచి ఇద్దరు ఉన్నారు, దయచేసి ఆగండి. ఇక్కడ ఒక విషయం అండి, కొండారాజీ గారు, రాజీవ్ గాంధీ గారు, చంద్రబాబు నాయుడు గారు అదే అన్నారు, మెడికల్ కాలేజీ అంటే ఏమిటో తెలియని నాయకుడు వాటి గురించి మాట్లాడుతున్నారు. భూమి ఇవ్వగానే అది మెడికల్ కాలేజీ అయిపోదు. 17 మెడికల్ కాలేజీలు ఉంటే ఒక్కటి మాత్రమే పూర్తయింది. గత పాలకులు మెడికల్ కాలేజీలకు పునాదులు వేసి వదిలేశారు. ఇప్పుడు చెప్పండి. బ్రహ్మనాయుడు గారు, ఇప్పుడు నన్ను మీరు ప్రశ్న అడిగారు, ప్రశ్నలు అంటే చెప్పారు. జనసేన గాదే గారు కామ్ గా ఉన్నారు, మరి ఆయన కూడా ఉంటే ఇక్కడే వదిలేసండి సార్ అంశం. ఇప్పుడు చంద్రబాబు గారు అన్నారు కదా, భూమి ఇవ్వగానే మెడికల్ కాలేజ్ అయిపోదు అన్నారు చంద్రబాబు నాయుడు గారు. జగన్ గారు అదే అంటున్నా. నేను ఇక్కడ నుండి మీ 99 టీవీ డిబేట్ వేదికగా ఓపెన్ ఛాలెంజ్, శాటిలైట్ పిక్చర్లు తీస్తారా, గూగుల్ టేక్అవుట్లు తీస్తారా, లేదా మీ 99 టీవీ కెమెరా లైవ్ తీసుకుని వెళ్దామా? నేను రెడీ, కమాన్. మా నాయకుడు ఈ రోజు ప్రెస్ మీట్ లో చెప్పినవి అక్షర సత్యాలని, గ్రౌండ్ రియాలిటీలో లేకపోతే డిబేట్లు కాదు, రాజకీయాలను కూడా పారిపోతా, నేను బయటకు వదిలేసి పోతా, సన్యాసం తీసుకుంటా. ఈ ఛాలెంజ్ కి ఎవరు రెడీ? మా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎన్ని సీట్లు వచ్చినాయి, ఎన్ని కాలేజీలు తరగతులు ప్రారంభమైనాయి నేను చూపిస్తాను, రమ్మని చెప్పండి. నేను చెప్తాను. దయచేసి సవాలు కంక్లూజన్ ఇవ్వండి రాజీవ్ గాంధీ గారు. సరే కంక్లూజన్ ఇవ్వండి. నేను నోరిపితే అడ్డుకుంటే ఎట్లా పోనీ? నన్ను నోరు మూసుకున్నాను. రాజీవ్ గారు కంక్లూజన్ ఆయన మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు కదా, ఎందుకు ఉలుకు? సమయం లేదు, ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. కంక్లూజన్, వన్ వర్డ్ కంక్లూజన్ ఇవ్వండి. ఇప్పుడు గాదే గారు ఉన్నారు, చక్కగా నేను మాట్లాడుతున్నప్పుడు కూడా నవ్వుతున్నారు. చిరునవ్వు అవసరం సార్, ఎందుకు సార్ ఉలుకుపాటు, ఎందుకు ఇబ్బంది? నీకు మాకు ఏమైనా ఆశ తగదాలు ఉన్నాయా? సరదాగా నవ్వుకుందాం, ప్రజా సమస్యల మీద మాట్లాడదాం. ప్రజా సమస్యల మీద మాట్లాడడం నేను ఎంపీనో ఆయన మంత్రి అవ్వక్కర్లా. డిబేట్ కూడా ఒక వేదిక, ఫ్రూట్ఫుల్ డిస్కషన్ ఎక్కడైనా జరగచ్చు. ఆ జరిగేటటువంటి అవకాశం మీరు ఎక్కడైపోతే అసెంబ్లీలో ఏమిస్తారు? దట్ ఈస్ అవర్ పాయింట్. మీరు మాట్లాడనివ్వకపోతే అసెంబ్లీలో మా ఎమ్మెల్యేలు మీరేం మాట్లాడిస్తారు? అక్కడ చాలా దారుణంగా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు 164 మంది, మీరు